Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇక వైసీపీ సేవలో వాలంటీర్లు పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. సచివాలయ ఉద్యోగుల్ని నియమించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ను తీసుకున్నారు. ఇలా లక్షలాది మంది వాలంటీర్లను రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నారు. సచివాలయ వ్యవస్థతో ప్రజలకు మేలు ఎంత అనే విషయాన్ని పక్కన పెడదాం. వాలంటీర్లతో వైసీపీకి రాజకీయంగా జరిగిన నష్టం అంతా ఇంత కాదు. తమను పట్టించుకోకుండా వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు ఇతరత్రా లబ్ధి కలిగించారని వైసీపీ గ్రామస్థాయి నాయకులు ఆగ్రహించారు. దీంతో వైసీపీకి క్రమంగా పార్టీ నాయకులు కార్యకర్తలు దూరమయ్యారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు చంద్రబాబు నాయుడు రెట్టింపు సంతోషం కల్పిస్తానని హామీ ఇచ్చారు. 5,000 గౌరవ వేతనాన్ని తాము అధికారంలోకి వస్తే 10,000 ఇస్తామని చంద్రబాబు ఉగాది పర్వదినాన్న బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీంతో అంతకాలం వైసీపీ కోసం పనిచేసిన వాళ్లలో చాలామంది కూటమి గెలుపు కోసం పనిచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఏమైందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో వాలంటీర్లలో పార్టీపై అభిమానం ఉన్నోళ్లను తీసుకోవాలని వైసీపీ ముఖ్య నాయకులు నిర్ణయించారని తెలిసింది. ప్రతి వార్డు డివిజన్లలో వైసీపీ కోసం పనిచేసే వాలంటీర్లను గుర్తించే పనిలో నాయకులున్నారు. వాళ్ళందరినీ పార్టీలోకి తీసుకుని పని చేయించుకోవాలని నిర్ణయించారు. రానున్న రోజులలో వాలంటీర్లను పార్టీ కోసం పని చేయించుకున్నారు.